కావాల్సింది అదే కాబట్టి ఈ రోజు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలకు అర్థం అవ్వాలి. 5 సంవత్సరాలు ఎలాంటి బెదవలకు ఓట్లేసాం మేము, కనీసం వాళ్ళ నాయకుడు వెళ్ళలేదు, వీళ్ళన్నా వెళ్ళొచ్చు కదా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు వేయగలుగుతున్నారా? ఏం చేయడానికి? నాయకుడు అంటే ఎలా ఉండాలంటే కనీసం తను వెళ్ళకపోయినా తన కింద వాళ్ళు పంపించాలి. అరే మొత్తం బ్యాచ్ అందరూ ఒకలానే ఉన్నట్టున్నారే. కనీసం అందులో ఒక్కడైనా ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల దృష్టిలో ఇంకా హీనంగా మనం నిలిచిపోతున్నాం అని చెప్పేవాడు లేడో, చెప్పినా అక్కడ వినేవాడు లేడో అర్థం కావట్లేదు. ఈ రోజు మాకు మంచి జరుగుతుంది, ఇంకా నీచంగా వీళ్ళు రోజు రోజుకి ఎలా దిగజారుతున్నారో ప్రజలకు అర్థమవుతుంది. అయితే మా సమయం మీ సమయం ఇలాగ గంటలు వాళ్ళ గురించి మాట్లాడకుండానే అయిపోతుంది. ఈ రోజు ఒక బడ్జెట్, ఫుల్ టైం బడ్జెట్, 1 year బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గత 5 సంవత్సరాల నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవడానికి, ప్రజలకు ఎలాంటి ఆశలు కల్పించడానికి, ఆ ఆశల హామీలు ఎలా నెరవేర్చడానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతూ బడ్జెట్ పెడుతుంటే నువ్వు మాట్లాడుతున్నావే బయట కూర్చొని రైతులకు అన్యాయం జరిగింది, అది అన్యాయం జరిగిందని. అదే మాటలు అసెంబ్లీలో మాట్లాడు. కనీసం నువ్వు మాట్లాడుతున్నావని మేము నమ్ముతాం. కనీసం మనిషిని తిట్టడానికి కూడా పేపర్ చూడకుండా చదవలేను నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడతావు అంటే 5 సంవత్సరాలు చూడలేదా మేము? తిట్టాలన్నా పేపర్ చూస్తావు, పొగడాలన్నా పేపర్ చూస్తావు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలీదు. ఈరోజు నిజంగా నువ్వు మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం. కనీసం ఈ రోజు టైం దొరికింది కదా. అటు ఎలాగో మీరు కేసులు ఎదుర్కోరు, మీ బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, మీరు ఎలాగో కోర్టులకు వెళ్ళరు. అవి తాడేపల్లి ఏంటది, బెంగళూరు నుంచి కనీసం అసెంబ్లీకి వచ్చి మీరు అంటున్న సో కాల్డ్ ప్రజాస్వామ్యం అన్నది మీకు తెలుసుంటే దాని అర్థం ప్రజా సమస్యల గురించి మాట్లాడు. మీరు మాట్లాడిన నిజంగా సమస్య అయితే ప్రతి సమస్యకి ఈరోజు కూటమి తరపున పెద్దలు బాధ్యత తీసుకొని ప్రతిపక్షాలు అడిగాయి మేము చేసి తీరుతామని వాళ్ళు ముందుకెళ్తారు. అలాంటి ఒక మంచి పద్ధతిలో ఈరోజు కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ వెళ్తున్నారు. నువ్వు అడగవయ్యా ముందు, అసలు అడగకుండానే ఎంతసేపు అడుక్కున్న వాళ్ళగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కానీ ఏ ప్రజా సమస్య మీద ఈరోజు నువ్వు కూటమి ముందు నీ ప్రశ్న పెట్టగలిగావా? అవేమి లేకుండా ఊరికే మాట్లాడుతూ బెకిలి నవ్వులు. నిజంగా అండి ఈ రోజు కాదు, గతంలో ఒక మామూలు సాధారణ గృహిణిగా ఉండే వాళ్ళు కూడా గతంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడించిన మాటలు ఆయన నవ్వులు చూస్తే ఒక పెద్దావిడండి వెళ్ళి అసెంబ్లీలో చంప పగలగొట్టాలనిపించింది అని. అంతంత నీచమైన పరిస్థితికి దిగజారిపోయావు నువ్వు. ఈ రోజు వస్తే కదా అసెంబ్లీ ఎంత మర్యాదకు జరుగుతుందని నీకు తెలుస్తుంది. మాటిస్తున్నాం కదా, నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, నీ పద్ధతుల గురించి మాట్లాడడం, నీ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడడం, తొడలు కొట్టే వాళ్ళు లేరు. మర్యాదగా ఎమ్మెల్యేలుగానే మాట్లాడే వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. కనీసం నువ్వు రాకపోతే నీ వెనకాల ఒకలో ఇద్దరు మాట్లాడగలిగే వాళ్ళు సీనియర్లు ఎవరో బెద్దిరెడ్డో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, పంపించండి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. కెమెరాలో తప్పు చూపించావు కదా, మనం ఏం మాట్లాడుతున్నామో 1 to 1 బయటకు వెళ్తుంది కదా. మీరు నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ధైర్యంగా ధీటుగా జవాబు చెప్పేవాళ్ళు